ఈరోజు నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎస్పెషల్గా నా దగ్గరికి వచ్చే వాళ్ళలో గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. గ్యాస్ట్రిక్ ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా వస్తుందా అనేటటువంటి టెన్షన్తో ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ తప్పకుండా ఫాలో చేయాల్సినటువంటి విషయం, నేను అందరికీ సజెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే, వీలైనంత వరకు ఈవినింగ్ టైంలో మాత్రం వీలైనంత తొందరగా తినండి. 6:30 to 7 o'clock వరకు మీరు తినండి. అండ్ చాలా తక్కువ తినండి, చాలా తక్కువ అమౌంట్లో తినండి. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒక 10-15 మినిట్స్ తర్వాత మీరు వాటర్ తాగండి. అది కూడా ఓన్లీ వామ్ వాటర్. రాత్రిపూట ఓన్లీ వామ్ వాటర్ మాత్రమే తాగాలి. ఇలా ఇది సామాన్యంగా అనిపించవచ్చు, ఇందులో ఏముంది పెద్ద విషయం అనొచ్చు, కానీ బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వెదర్ కార్డియాక్ రిలేటెడ్ పేషెంట్స్కి అయినా కానీ, ఎసిడిటీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా కానీ ఇది తప్పనిసరి పాటించవలసింది. అండ్ మార్నింగ్ టైంలో మాత్రం ఫుడ్ విషయంలో మార్నింగ్ వీలైనంత వరకు ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు మార్నింగే తీసుకోండి. అండ్ సార్ ఫుడ్స్ ఏమైనా తీసుకోవాలంటే మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి మధ్యలో తీసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా కోరికలు ఇది తినాలి అది తినాలని ఉంటే అవన్నీ కూడా మధ్యాహ్నానికే మీరు కంప్లీట్ చేసేసేయాలి. ఫుడ్ అక్కడ ఏం రెస్ట్రిక్షన్ లేదు, మీకు ఏమి ఇష్టం ఉంటే అవన్నీ కూడా చాలా చక్కగా మధ్యాహ్నం తినండి. బట్ ఈవినింగ్ ఫుడ్ మాత్రం ఈవినింగ్ 6:30 to 7 వరకు అయిపోగొట్టాలి. ఆ తర్వాత మీరు వాక్ చేస్తారా, ఇంకేమైనా చేస్తారా, ఏదైనా పనిలో ఉంటారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ వామ్ వాటర్ మాత్రమే తాగాలి వీలైనంతవరకు. నైట్ ఫుడ్ ఎంత తక్కువ ఉంటే అది మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ విషయంలో కానీ, వేరే హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళ విషయంలో కానీ నేను చాలా చక్కటి చేంజెస్ చూసి వాళ్ళ లైఫ్ స్టైలే చేంజ్ అవ్వడం అనేది నేను దీనివల్ల గమనించాను. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని ఫాలో చేయండి.